మా రాజమండ్రిలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్లెజెంట్ ప్లేస్ అయిన ఇస్కాన్ టెంపుల్ కి నేను ఈ రోజు నా ఫ్రెండ్ తో వచ్చేసాను. టెంపుల్ అవుట్ సైడే ఇలా కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేరేతో ఎత్తినట్టు స్టాచ్యూస్ పెట్టారు. టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే చక్కటి ధూప్ అరోమా, ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసిన ఫీలింగ్. అండ్ ఇదిగో లెఫ్ట్ సైడ్ ఆబ్వియస్ గా కృష్ణ టెంపుల్ కాబట్టి గోశాల ఉంది. మిగతా ఇస్కాన్ టెంపుల్స్ కన్నా ఈ టెంపుల్ ఎక్స్ట్రా స్పెషల్. ఎందుకంటే ఈ టెంపుల్ గోదావరి గట్టు పక్కనే ఉంటుంది కాబట్టి. అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, గ్రీనరీ అండ్ ఈ సెరెన్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైం అవటం వల్ల ఈ ట్రీస్ మీద బర్డ్స్ చేసే సౌండ్స్ ఈ ప్లేస్ కి ఇంకా ఎక్స్ట్రా బ్యూటీని యాడ్ చేస్తాయి. మీరే ఒకసారి అంతా చూసి ఈ సౌండ్స్ ని వినండి, ఎంత బాగా అనిపిస్తుందో. అదిగో అది అక్కడ అక్కడ వింటూ వింటూ టెంపుల్ చుట్టూరా ఉన్న దశావతారాలు దర్శించుకుంటూ ఒక ప్రదక్షిణ చేశాము. ఆల్మోస్ట్ అన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి దర్శించేసుకోండి. శ్రీ పరశురామ అవతారం. ఈ పైనుంచి కింద గార్డెన్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా ఒక్కసారి చూసేయండి. శ్రీ నరసింహావతారం, శ్రీ వరాహావతారం, శ్రీ కూర్మావతారం, శ్రీరామావతారం, శ్రీ బలరామ అవతారం, శ్రీ వామనావతారం, శ్రీ బుద్ధ అవతారం, శ్రీ కల్కి అవతారం, శ్రీ మత్స్యావతారం. ఇలా టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి గోదావరి రివర్ వ్యూ కూడా ఎంత బాగుందో మీరే చూడండి. ఇక్కడ జరిగే స్పెషల్ పూజాస్, భజన్స్ ఇంకా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో కృష్ణ ఆరతి చూడటం అనేది చాలా డివైన్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే మేము ఈరోజు అది ఎక్స్పీరియన్స్ చేసాము. సండేస్, స్పెషల్ అకేషన్స్ లైక్ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి ఎక్సెట్రా ఈ ఇస్కాన్ టెంపుల్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది. మేము అలా కృష్ణుని దర్శించుకుని కిందకొచ్చేసి ప్రసాదం తీసుకున్నాం. ఇది ఈ రోజుటి బ్లాగ్. Subscribe and stay tuned to Andhra Valley by Soumya Naveen for more.